18 మంది చచ్చిపోయారు. శాసనసభలో వచ్చినాయుడు, రామనాయుడు, కేశవ్, మన బాలవీరాంజనేయ స్వామి, బుచ్చి చౌదరి గారు అడుగుతుంటే మనం సస్పెండ్ చేశాడు. ఏదైనా ఇష్యూ మీద కోపం వస్తే ఒకరోజు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు, ఆ ఇష్యూ అయిపోయింది. 18 మంది చచ్చిపోతే సహజ మరణాలంట, మామూలు చచ్చిపోయారంట. ఏమన్నా ఒక ఏరియాలో ఒక గంగారెడ్డి గుడిలో ఒకే చోట 18 మంది సహజ చచ్చిపోతారండి 4 రోజుల్లో. గోతులు మాట్లాడే మంత్రులు ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడండి. టీవీల్లో కూర్చోడొచ్చాడని టీవీలు కట్టేస్తున్నారు. సంఘ వ్యవస్థలో సన్నాసి ఇచ్చారా? ధాన్యం కొన్నారు, డబ్బులు ఇచ్చారా? ధాన్యం ఇంకా కొనాలి, కొంటున్నారా? 3,000 కోట్లు ధాన్యం డబ్బులు రావాలి. మిర్చి రైతులు గుండె పెట్టండి ఒక్కసారి. ఇలా తెలీదు. ఒక తమ్ముడిని ఇంటి ముందు అడిగాను, ఎన్ని ఎకరాలు కవర్ చేశామని. 6 ఎకరాలు 1,00,000 పెట్టుబడి పెట్టాడు. పత్తి మీద వచ్చింది లేదు, మిర్చి మీద వచ్చింది లేదు, గొడవ మీద వచ్చింది లేదు. నేను అటు దాటి రాగానే మా నాన్న చెప్పారు, ఆ పార్టీ వాళ్ళండి అని. ఏ పార్టీ అయితే మానవత్వంతో అయ్యో పాపమని ధైర్యం చెప్పొచ్చాను. నాకు తెలీదు ఎవరో ఏంటో కూడా. కనపడగానే ఏం చేస్తున్నావు తమ్ముడు అని వ్యవసాయం అంటే అడిగా. మునగపోయిందన్నాడు, మిర్చిపోయిందన్నాడు. ఏ పంట చేతికి రాలా. పత్తి కూడా మన చేతిలో ఉన్నప్పుడు రేట్ లేదు. మన చేతి అవుతుంది, దళారులు స్పిన్నింగ్ వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి గోదావరి నీళ్ళు రావాలని దగ్గర 3,000 కోట్లు ఖర్చు పెట్టాం. 3 ఏళ్ళు తిరగకుండా పనులు పక్కన పడేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పడేశారు. గోదావరాన్ని అది ఎప్పుడవుతుందో 3 ఏళ్ళు పడుతుందని చెబుతున్నాడు మంత్రి మొన్న. ఆ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వచ్చే 23 జూన్ అన్నారు గవర్నర్ ప్రసంగంలో. బడ్జెట్కి వచ్చేపాటికి 23 చివరికి అన్నారు. అంటే ఏంటి? 23 డిసెంబర్ తీసుకుపోయాడు. గవర్నర్ ప్రసంగం మొదటి రోజేమో 2023 జూన్ అని చెప్పాడు. 4 రోజుల్లో బడ్జెట్ పెట్టారు. నేను తర్వాత రోజు తిట్టా. బడ్జెట్ గవర్నర్ ప్రసంగం అనే పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి పోలవరం మీద మీరు చేసే తప్పుడు పనులు అని చెప్పా. ఓరెడ్డి గోలపాడు గారని 4 రోజుల్లో బడ్జెట్ బుక్ లో 23 చివరికి అన్నారు. అంటే 4 రోజుల్లోనే పోలవరం 23 జూన్ నుంచే 23 డిసెంబర్ తీసుకెళ్లిపోయారు. అప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఉంటుందా? పోయేకాలం నీ మీదన్నా పడితే నా మీదన్నా పడితే. బస్వాసుడు ఏమయ్యాడు? అదే మనం పెట్టవలసిందా, వాళ్ళే పెట్టుకుంటారు. సినిమా స్టార్ట్ అవుతుంది క్యాబినెట్ తో. ఆ సినిమా సర్కస్ ఎక్కడికి వెళ్తుందో మీరే చూడండి. ఓ కిల్లుడు బాబాయ్, ఓ కిల్లుడు బాబాయ్, కోరికత్తేమైంది? పొడిసినాడేమో కోటేశ్వరుడు అయ్యాడు, పొడిపించుకున్నాడేమో ముఖ్యమంత్రి అయ్యాడు, కుట్లేసినాడేమో 1000 కోట్ల చైర్మన్కి హైదరాబాద్ లో డాక్టర్, ఆంధ్రాలో చైర్మన్. ఆయన ఖర్చు పెట్టాల్సింది 1000 కోట్లు. అది కోడికత్తి కాద. సిబిఐ బాబా చచ్చిపోయాడు. తెల్లారుగావం జరిగింది. 3ంటికో 5ంటికో 1 గంటకో. రేపు ఆ సంగతులు కూడా బయటకు వస్తాయి. ప్లాన్ ఏ నిండు పెట్టాలి, ప్లాన్ బి చేసేయాలి. కథాటం జరిగింది. 7ంటికి టిట్ర పెట్టొచ్చింది. ఎవరో టిట్ర పెట్ట విజయసాయి రెడ్డి వచ్చి ఏమన్నాడు? వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. 10 గంటల 20 నిమిషాల దాకా బ్రేకింగే సాక్షి. జగన్ రెడ్డి హెలికాప్టర్లో రావచ్చు,
విమానంలో రావచ్చు హైదరాబాద్ నుంచి, రాలా, కారులో వచ్చాడు. సాయంత్రం 5ంటికి చంద్రబాబు చంపేశాడు, లోకేష్ చంపేశాడు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చంపేశారు. బోరును సోకాలు అమ్మ, చెల్లి, కొడుకు అంతా పాప మాటలు అమ్మాయికి లేవు. రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడు చంపాడంట. అమ్మో, చంద్రబాబు గారి చేతిలో గొడ్డలు పెట్టాడు. నారాసుర చరిత్ర, రక్త చరిత్ర, సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్. ఓ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చంపారు, బాబాయిని చంపారు. అయ్యో పాప ఈ బిడ్డను ఏం చేస్తారు, ఈ బిడ్డను ఏం చేస్తారని ఒకరికొకళ్ళు ఏం చేశారు, పోటీలు పడి ఒక్క ఛాన్స్లుగా ముద్దులు పెట్టాడని ముద్దులు గుర్తించుకున్నాడు. సిబిఐ అన్నాడు, ముఖ్యమంత్రి అవగానే వెనక్కి పిక్కున్నాడు కోర్టులో, సిబిఐ వద్దని. సరే వాళ్ళు చిన్నగా మెత్తగా 1 సంవత్సరం వాళ్ళకి అర్థం అక్కడ ఎక్కడో ఎవరినో పట్టుకుంటే నోట్ల కట్టం దొరికింది. ఎవడురా ఈ డబ్బులు ఎవరిచ్చాడు నీకంటే దస్తగిరి అన్నాడు. అప్పుడు దస్తగిరి పట్టుకుంటే తీగలాగితే దొంగ కలిగింది. మద్రాసునే 40 ఫోన్లు వెళ్ళి, ఇద్దరికి వెళ్ళి అంట. ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఎవరో, ఆ కథ కూడా తొందరలో బయటకు వస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వకుండా గత 3 ఏళ్లుగా ఢిల్లీ పోయి ప్రధానమంత్రి గారి మీద కాళ్ళ మీద పడ్డాడు, హోంమంత్రి దగ్గరికి పోయాడు. ఇదే ఉద్యోగం. విశాఖ స్టీల్ గురించి, రైల్వే జోన్ గురించి, లేకపోతే పోలవరం గురించి, అమరావతి గురించి కాదు, ఇదే పని. చిన్నార మర్డర్ కేసులో చిన్నార కొడుకుని కాపాడాలి. పాపం తల్లి ఫోన్ చేసింది వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, అన్నా నాన్న చచ్చిపోయాడు. ఓ అవునా, ఈ సినిమాల్లో అర్జున్ సినిమా చూశారుగా మహేష్ బాబుతో, ప్రకాష్ రాజు చూసారుగా, ఏంది ఈ స్టోరీ అంతకన్నా మించిపోయేట్టుంది. ఇవన్నీ బయటపడిపోతాయి, బొగ్గులు తాగుతాయి ఆ పల్లెటూరులో. టైం డీజీపీ ఎందుకు తీశాడు, ఇవన్నీ కప్పొచ్చలేదని, ఈ పాపాలు బయటకు వచ్చినాయని ఆ కోపంతో ఆయన ఉద్యోగం పోయింది. వాటి వాళ్ళు చూడండి, ఇవన్నీ కూడా దాగేవి కాదు. 7 లక్షల కోట్లు. ఏం పెద్దాన నీకు 2 పిల్లలు, పెద్దాడు బుద్ధిమంతుడు, చిన్నాడేమో జులాయి తిరుగుతాడు, ఇంట్లో దొంగతనం చేస్తాడు, పక్కింటో దొంగతనం చేస్తాడు, 4 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాడు. నీ ఇంటి తాళా బీరువా తాళా ఎవరికి ఇస్తావు, పెద్ద కొడుకు బుద్ధిమంతుడికి ఇస్తావు, అంతే లక్ష్మతి. నీ బీరువా చక్కకుండా కాబట్టి చిన్నాడు ముద్దైనా దొంగ తనం చేశాడు, వీడికిస్తే ఇల్లు కొనం అవుతుంది, ఇల్లు తాకట్టు పెట్టేస్తాడు. జాగ్రత్తగా 3 పిల్లలు మాట్లాడుకుని ఏం చేస్తారు, 10 నిమిషాలు. మరి 7 లక్షల కోట్ల ఖజానా నువ్వు ఎవరికి ఇచ్చావు? 10:30 కన్నా ముందే వస్తాం. పెద్ద కొడుకు ఉండి చెప్పాడు కదా, నేను నీ పెద్ద కొడుకుని అత్తయ్య పట్టుకోవద్దు అన్నాడు. నువ్వేం చేసావు? అది పట్టుకోవద్దన్నాడా చంద్రబాబు గారు? పట్టుకున్నావా? ఇప్పుడు ఏమంటున్నాడు, నేనున్నాను, నేనున్నాను, చేస్తానని చెప్పారా? నువ్వు అడిగావు, నేను చెప్పానా? ఏమన్నాడు? నేనున్నాను చేస్తానని చెప్పలా. ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి చేతులు కట్టుకుని ఉన్నాను చూసావా? ఈ దేశంలో కోర్టులు లేదు, స్కూల్లో పిల్లలకి ఏంది తప్పు చేసినాడు తప్ప ఎవరన్నా చెప్తాడా? నేను లేకపోతే నాకు కాదు, పొద్దున్న లేస్తే ఇదేంది బాబాబు గారు ముఖ్యమంత్రి అనేవాడు, ఇది ఏంటన్నా ఏంటిగా ఏమన్నా పట్టకొస్తే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కాలంలో నొక్కరా బటన్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గుమ్మస్తాను బటన్ నొక్కటానికి. నువ్వెందుకు? సంపద సృష్టించాలి. మేము కియా కార్ పెట్టించాము అనంతపురంలో. కియా కార్ పెట్టాలంటే సౌత్ కొరియా వాడు ఏమడిగాడు మమ్మల్ని,
నాకు నీళ్ళు ఇస్తే పెడతానన్నాడు. ఆ రాళ్ళలో రప్పలో నీళ్ళు ఎట్ట వస్తాయి? రావనుకుని మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్ ముఖ్యమంత్రులు పిలుస్తున్నారు. వాళ్ళని చంద్రబాబు గారు 1 సంవత్సరం టైం ఇవ్వమన్నాడు. వాళ్ళని పంపించి పట్టిసీమ సంవత్సరంలో కట్టి ఈ నీళ్లు ఇక్కడిచ్చి మనకు పంచాయతీ లేకుండా ఇక్కడికి వచ్చే నీళ్ళని అటు అనంతపురం తీసుకెళ్లావు 2 ఏళ్లలో. దాంతో మద్రాసు పోయే కంపెనీ, బెంగళూరు పోయే కంపెనీ అనంతపురం వచ్చింది. ఈ కారు ఇక్కడ తయారైంది. కొన్ని వేల కార్లు వెళ్తున్నాయి విదేశాలకి. అనంతపురం రాళ్ళు, రప్పలో, కొండలో నక్సలైట్లు తిరిగిన ఏరియా అది. నక్సలైట్లు అట్ట ఆ ప్రాంతం ఆ రోజుల్లో. అటువంటి ఏరియాలో కియా కార్ తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గన్నవరం ముందు అశోక్ లేలాండ్ కంపెనీ పెట్టించాడు. వాళ్ళు సగంలోనే చేతులెత్తే పరిస్థితి వచ్చింది. మెడ్రాస్ నుంచి శివనాడారని హిందుస్థాన్ కంప్యూటర్స్ ఎవరు రారు, ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొచ్చి ఆయన పెట్టించాడు. వాళ్ళు ఇంకా డబల్ చేయాలనుకుంది, సగంలో మానేసి చాలే కనుకున్నారు. అటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎగతాళిగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు అచ్చెన్నాయుడు, రామనాయుడు వీళ్ళంతా ఈ సారాయి తాగి చనిపోయారని అడుగుతుంటే మొత్తం అసెంబ్లీ అంతా సస్పెండ్ చేస్తారు. ఒక్కరోజు మొత్తం అంటే బడ్జెట్ లో ఏమీ చర్చ జరగకూడదు. ఎందుకంటే 1,00,000 కోట్లు కనపట్ల, ఢిల్లీ వాళ్ళకి లెక్కలు చెప్పట్ల, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. కాలం గడుపుతా ఉన్నారు. యూపీ ఎన్నికలు అనుకున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తుంది. ఏం చేతిలో రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. సినిమా ఏమవుతుందో కథ రసోత్తరంగా ఉంటుంది. ఏప్రిల్, మే సినిమా చూడాలి మనం. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉందాం. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. వాళ్ళు పోయి వాళ్ళే తోపుకుంటున్నారు. వాళ్ళే మంత్రి పదవులు రాని వాళ్ళు గుద్దులాడుకుంటారు. అది మనకు అనవసరం. ఇప్పుడు పంచాయతీ జీకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం ఈ 3 మండలాలు తీసుకెళ్లి తిరువూరు రెవెన్యూ డివిజన్ లో పెట్టారు. ఇక్కడి నుంచి తిరువూరు వెళ్ళాలంటే సాయంత్రం డిఎస్పీ దగ్గరికి వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారు. కోర్టు వాయిదాకి వెళ్ళాలంటే ఇంటికి. మైలవరంలో ఆర్టీఓ ఉంటే డిఎస్పీ వస్తాడు, ఆర్టీఓ వస్తాడు, సబ్ డివిజన్ ఆఫీసులు వస్తాయి. 100 బెడ్ హాస్పిటల్ అవుతుంది. మనం బయటికి వెళ్లే పని లేకుండా బ్రహ్మాండంగా మన పనులన్నీ మైలవరంలో వెళ్తాయి. ఈ శాసనసభ్యుడికి బుద్ధి లేకుండా, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి అడగకుండా, అదే రాంబాబు గారు, నరసింహారావు పెద్దలంతా కలిసి అన్ని పార్టీలని కూర్చోబెట్టి జీకొండూరు తోటలో ఒక టెంట్ వేసి ఇవాళ 15 రోజులుగా మండు టెండలో చెట్టు కింద కూర్చొని చేస్తున్నారు పాపం. వాళ్ళు టెంట్ కూడా వేయనివ్వడం. మొదటి రోజు నేను కూర్చుంటే టెంట్ వేసి పీకెళ్ళిపోయారు. సరే అని ఎండలో కూర్చున్నాం. అదే అందరూ నన్ను చూసి అందరూ కూర్చున్నారు. మమ్మల్ని పట్టుకొని నిన్న పండుగ ఆలీబాబా 40 దొంగల నిమ్మరసం కోసం కూర్చున్నావా? పని పాటలా కూర్చున్నావా? బుద్ధి జ్ఞానం ఉందండి. వీళ్ళ దొంగలు తెల్లారుజామున రాత్రిపూట వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నారు, మీ చేతులు పట్టుకున్నారు. అయ్యా చచ్చిపోతాడయ్యా, మా పైన చచ్చిపోతాడు, గెలవకపోతే చచ్చిపోతాడు. ఈ ఒక్కసారికి ఈ చేతి మా లక్ష్మీపతి సత్వకాయ ఊపుతున్నాడు. ఈ కథలన్నీ తెలుసా ఆయనకి. ఈ చేతులు కాదు అబ్బాయి, అరే 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 ఈ చేతులు కాదు నా కాళ్ళు రా, అది చచ్చిపోతాడు రా. 4 సార్లు అది గెలిచాడు రా, 2 సార్లు ఓడిపోయావురా ఆడి మీద. నన్ను ఓడిటాను కదా ఇక్కడికి వచ్చింది. అయిపోయింది. బొమ్మ తిరగబడుతున్నప్పుడు దాంతో నేను మొన్న ఒకటే అన్నా, అరే అబ్బాయి నేను చచ్చిపోతే ఈ జెండా కప్పుకొని చచ్చిపోతా. నువ్వు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే కదా, నువ్వు వస్తే జెండా కప్పుకొని వాళ్ళ కార్యకర్తలు నాయకులు కూడా చెప్పారు. ఇక్కడ కమిట్మెంట్ ఏంటి,
ఆ పార్టీ పట్ల కానీ వీళ్ళంతా రాజకీయ వచ్చారు. రోజు 3 పార్టీలు మార్చేవాళ్ళు. వాళ్ళకి నీతే ఉంటుంది, జాతీయ ఉంటుంది. ఏ ఎండగా గొడుగు బట్టి ఏ పార్టీ ఘోరం దూకి హర్యానాలో వినేవాడు అయ్యారాం అదే సాగుతుంది. ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఇవాళ మన ప్రాంతానికి జరిగిన చేసుకుంటే ఇవన్నీ కూడా కార్గో విమానాల్లో గన్నవరం నుంచి గంటలో విదేశాలకు వెళ్ళిపోతాయి. బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు 3 పంటలు పండించుకుంటారని 5,000 కోట్లు తెచ్చి చంద్రపూడి మొదలు పెట్టించి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సన్నాసులు వచ్చి మొత్తం దాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి అర్థం చేసుకోండి ఏం నష్టం జరిగింది. పొలాల్లో డ్రిప్ పైపులే బిక్కెళ్ళిపోతున్నారు, వాటర్లు బిక్కెళ్ళిపోతున్నారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇక్కడ మా సీను ఉన్నాడు, బాగారం సీను, వారానికి 5 లక్షలు కట్టివాడు పట్టువాడ. భవన నిర్మాణ కార్మికులకి కూడా ఈ పట్టువాడ ఎంత నెలకి వారానికి 5 లక్షలు ఇవాళ చూడండి. మరి ఇవాళంతా 192,000కి వెళ్ళింది, సిమెంట్ 500కి వెళ్ళింది. ఇసుక ఊళ్ళో 6,000 ట్రాక్టర్ 6,000. ఇల్లు ఒక్కరు కట్టాడా? ఇది ఇల్లు కట్టే మొబైలా? 3 టిక్కులు కట్టమన్నాడు. మొదటి టిక్కేమో ఆయనే కడతా అన్నాడు పంచాయతీ ఎలక్షన్లో. అందరూ రాసిపెట్టారు. అమ్మో రాసిపెట్టారు కదా. మొదటి టిక్కి. రెండో టిక్కి వెళ్ళి సిమెంట్ ఇస్తా, సోమ ఇస్తా కట్ట అన్నాడు. అమ్మో ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాం. 3వ టిక్కి వెళ్ళి నువ్వే కట్టాలి, వచ్చే డబ్బులు ఇస్తా. ఈ 3 టిక్కులు పోయి ఇప్పుడు ఏ టిక్కి మిగిలింది? మోసమయ్యావు కదా, పచ్చి మోసం కదా. నన్ను దెబ్బేయడానికి ఒక విధానం, ఏమని దెబ్బేయటానికి 3 టిక్కులు అయిపోయా. 50 మందికో కాపలాదారు వారాలు పెట్టుకునేవాళ్ళం మనం. ఇప్పుడు మనకి పెట్టాడు. ఏం పని ఇడిగి ఓటైపోతే నీ కార్డు బీక్తా, నీ పెన్షన్ బీక్తా, నీ పట్టా ఇక్కడ పెట్టేళ్ళు, నీ పట్టా బీకుతా, కరెంట్ ఎంత వచ్చింది, నీ సంగతి ఏంటో చూస్తా. ఈ మాట్లాడుతూ ఉంటుందా ఇంకో పొడుచుకొచ్చింది. రాంబాబు గారు సమాధానం చెప్పారు. ఆ రోజుల్లో మనం పరిగెత్తాం. వీళ్ళు ఏం చేశారంటే దొంగ పనులు చేశారు. కులాలు రచ్చగొట్టి, మతాలు రచ్చగొట్టి. అమరావతిలో 1000 మీటర్లు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారండి. అమరావతిలో ఇసుకెత్తిపోయారు, కంకరెత్తుకుపోయారు. వాళ్ళు అక్కడ పెద్ద నాయకులు. ఇవాళ అమరావతిలో మళ్ళీ గ్రాఫిట్ పెరుగుతుంది. కోర్టు తీర్పుతో ఎంత పెరిగింది దేశం? పెరిగిందండి, 7,000 పెరిగింది. 7,000 పెరిగింది. ఈ ఎంపీ అవినాష్ అరెస్టు, అబ్బాయి బెయిల్, డామ్ అంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. దయచేసి ఎవరు దెబ్బతిన్న వాళ్ళు, రైతులు కానీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వస్తాయి. 23లోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ గౌరవ సభలో నేను ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గౌరవ సభలు పెట్టండి, ప్రజల సమస్యలు వినండి, వాళ్ళ కష్టాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. మళ్ళీ గెలిచి ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిగా ఆ శాసనసభ గౌరవాన్ని పెంచుదాం, దాన్ని గౌరవ సభ చేద్దామని ఆయన బయటకు వచ్చారు. ఆ మాట ఆయన కళ్ళల్లో నీళ్లు మనం అందరం చూసాం. కసిగా, పౌరుషంగా మనలో మనకి ఎన్నున్నా సరే అన్ని పక్కన పెట్టేయండి. వాళ్ళ గ్రామం అంతా కదిలొచ్చింది. మళ్ళీ వచ్చే నెల, పై నెల, ప్రతి నెల గ్రామ పార్టీ సమావేశాలు పెట్టుకుందాం. ఇట్లా కూర్చుందాం. వాటర్ లిస్ట్ మొత్తం మీకు పంపించాను. 3 నెలలకోసారి మారుతా ఉంటుంది. 9,000 ఓట్లు చుట్టుకొందరు సీలు రోడ్డించడానికి 29 వార్డుల్లో 9,000 ఓట్లు విసిరేశారు. రేపు ఎలక్షన్ అంటే ఇవాళ ఇచ్చారు వాటర్ లిస్ట్. 5,500 దొంగ ఓట్లు పెట్టారు, డబుల్ ఓట్లు పెట్టారు. అయినా తెలుగుదేశం గెలుపును ఆపలేకపోయారు. చుట్టుకొందరు సీలు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. చిట్టిబాబు యాదవ్ ప్రెసిడెంట్ చైర్మన్ అయ్యాడు. మన కాపాడు బిడ్డ శ్రీలక్ష్మి గెలిచి కాపు కాసి
పార్టీకి అండగా ఉన్న కుటుంబం. ఆ అమ్మాయి వైస్ చైర్మన్ అయింది. 3 నెలలుగా వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయకుండా కోర్టులో పెట్టి ఈ ఎమ్మెల్యే ఈ ముఖ్యమంత్రి పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. 14-15 డబ్బుల్ని ఫైనాన్స్ సంఘం ఇచ్చే డబ్బుల్ని ఊళ్ళో డెవలప్మెంట్ చేయకుండా ఆ డబ్బుల్ని మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వానికి ఇచ్చేశాడు. 1,00,000 మంది జనాభా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడండి. ఒక మున్సిపాలిటీలో తెలుగుదేశం గెలిస్తే డబ్బులన్నీ గవర్నమెంట్ సరెండర్ చేశాడు. వీళ్ళకి పని ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా మీరు కోర్టులో ఉన్నారు, కోర్టు చుట్టూ తిరగమంటున్నారు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. కాబట్టి దయచేసి అందరూ కూడా చర్చించుకోండి, మాట్లాడుకోండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే చింతలపూడి గోదావరి నీళ్లు మీ పొలాలకి, కాలాలకి, చెరువులకి నడిపించి 22 లిఫ్ట్లు పెట్టి ఏ ప్రాంతానికి ఎట్లయితే చేశారో అదేవిధంగా చింతలపూడి గోదావరి నీళ్ళని ఈ ప్రాంతం అంతా తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కర్ణాటక, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.